వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శినే ఉన్నానండి. నా పేరు షేక్ కరీముల్లా. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నేను ఇవాళ మీ ద్వారా నేను ఒక ప్రజలకు సందేశం పంపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే నిన్న మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు నందిగాం వచ్చి ముస్లింలను ఉద్దేశించి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. దానికి గాను నేను సూటిగా కొన్ని మాట్లాడదలుచుకున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు వారు కర్నూలు వారి నియోజకవర్గంలో చేసిన అవినీతి వారు గెలవరు అనే ఉద్దేశంతో వారి పార్టీ నాయకుడు అతనికి సీట్ ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడం జరిగింది. అతని పరిస్థితి అది. వారు వచ్చి నందిగాం సాహిబుల్ని, నందిగాం ముస్లిమ్స్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చి కొన్ని ప్రకటనలు చేశారు. ఇకపోతే వారు చేసిన ప్రకటనలో ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో వైసీపీ పార్టీ ములాఖత్ అయిందని చెప్పేసి ఉద్దేశంతో చెప్పారు. వైసీపీ పార్టీ బీజేపీతో ములాఖత్ అయింది, మద్దతు ఇచ్చింది అని మాట్లాడారు. ప్రయోజనాల దృష్ట్యా వారు మాట్లాడిందంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారి పార్టీ అంటే వైసీపీ పార్టీ బీజేపీకి బేషరతుగా మద్దతు తెలిపింది అని చెప్పేసి గతంలో మద్దతు తెలిపింది అని చెప్పేసి చెప్పారు. నేను అంటున్నాను, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీ నాయకుడి యొక్క కేసుల్ని అణగదొక్కుకోవడం కోసం బీజేపీతో మీరు మద్దతు తెలిపారని చెప్పేసి నేను ముక్తకంఠంగా చెప్తున్నాను. దాన్ని మీరు సవాల్గా స్వీకరించి కాదని చెప్పగలరా? ఇకపోతే మీరు ముస్లింలు ఉద్ధరణ కోసం మీరు ఊళ్ళెంబడి తిరుగుతున్నారు. ఇదే ముస్లింల ఎన్ఆర్సీ చట్టం, సిఏఏ చట్టం అనేది ఒకటి వచ్చింది. ఈ ఎన్ఆర్సీ సిఏఏ అనే దాని మీద విభిన్న ముస్లింని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎన్ఆర్సీ ఎప్పుడు వచ్చింది? ఎన్ఆర్సీ 1951 ఆ చట్టం వచ్చింది. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఆ చట్టాన్ని నిలుపుదల చేశారు. 1985లో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుని కొంతమంది ఆశ్రయించారు. ఆశ్రయిస్తే ఆ సుప్రీంకోర్టు ఎన్ఆర్సీని అనుమతి ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ చేయాలనే ఉద్దేశంతో దాంతోపాటుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 1971 తర్వాత ఇండియాలో ఎవరు పుట్టారు అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం అది. ఇకపోతే ఆ టైంలో ప్రజా సేకరణ చేస్తే ప్రభుత్వం వారు సేకరణ చేస్తే బయట నుంచి పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, అలాగే శ్రీలంక నుంచి కానీ వివిధ దేశాల నుంచి 19 లక్షల మంది మన ఇండియాలో చొరబడి ఉన్నారు. ఈ 19 లక్షల మందిలో 15 లక్షల మంది హిందువులు, 5 లక్షల మంది ముస్లిమ్స్. ఎన్ఆర్సీ చట్టం అనేది కానీ సిఏఏ కానీ అది అందరికీ వర్తిస్తుంది, హిందువులకి ముస్లిమ్స్ కానీ కాదు. అక్రమంగా చొరబాటు అయిన వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళకి అది ఏమో వర్తించదు. ఆ విషయం ఆయనకు తెలియదు అనుకుంటా. ఇకపోతే ఆయన నిజమైన ముస్లింకి మద్దతుదారుడు ముస్లిం మనిషి అనే అయితే సిఏఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో పూర్తి మెజార్టీ బీజేపీకి ఉంది. దానికి మీ మద్దతు అవసరంలా వాళ్ళు ఆమోదం తెలుపుకున్నారు. ఇక రాజ్యసభకు వస్తే విజయసాయిరెడ్డి గారు మూకుమ్మడిగా మీ ఎంపీలందరినీ తీసుకుని వెళ్ళి సిఐఏకి మీరు ఓట్లు వేసారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను. మరి అప్పుడు లేదా మీకు ముస్లిం యొక్క
భావజాలం ముస్లింలు మీరు పంపిస్తున్నారని, నిజంగా సిఏ అనేది ముస్లింకి అగెనిస్ట్ అయితే మీరు ఎందుకు మద్దతు తెలిపారు అని నేను అడుగుతున్నా. ఇకపోతే మీరు ఇంకోటి అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈక్వల్గా చూస్తున్నామని చెప్పేసి అన్నారు. మీరు ముస్లిం మైనారిటీలకి మీరు గతంలో మీరు ప్రభుత్వం రాకముందు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు మీరు ఇచ్చిన హామీల్లో ముస్లింల కొరకు మీరు ఏం చేశారు? మీరు ఏం చేస్తానన్నారంటే ఇస్లామిక్ బ్యాంక్ తెస్తామన్నారు. తెచ్చారా? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తెచ్చుకోండి. మీరు 2019లో మీరు ఎలక్షన్కి రాకముందు మీరు ఇచ్చిన ముస్లింలకు ఇచ్చిన హామీలు ఇస్లామిక్ బ్యాంక్ తెస్తానంటాం, అలాగే 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటాం, ముస్లిం సప్లాను అమలు చేస్తానంటాం, పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానంటాం, అలాగే రంజాన్ తోఫాకి మించిన పథకం అమల్లోకి తెస్తానంటాం, మైనార్టీ కార్పొరేషన్ నిధులతో కేవలం ముస్లింల పథకాలు ప్రవేశపెడతానంటాం, విదేశీ విద్య అద్భుతంగా చేస్తానంటాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని రీసర్వే చేస్తానంటాం, ఇమాంలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటాం, అలాగే వారికి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తానంటాం, ముస్లింలు చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఇస్తానంటాం, నామినేటెడ్ పదవులకు ముస్లింలకు మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చారా లేదని నేను సూటిగా అడుగుతున్నా. ఈ పథకాలలో ముస్లింలకు ఇచ్చిన పథకాలలో మీరు ఒక్కటైనా చేశారా? 2019లో మీ మేనిఫెస్టో చూసుకోండి. 2019లో మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఇవే. ఇందులో మీరు ఒక్కటైనా చేశారా? మీరు మీ పార్టీ ముస్లిం పక్షపాతా అని నేను అడుగుతున్నా. మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ ముస్లింలకు మీరు సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పండి. ముందు మీరు 2019 ముందు మీరు మేనిఫెస్టో తీయండి. అలాగే మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నారు. మీరు చేశారా ఏమన్నా? ప్రత్యేక హోదా కోసం పోరాడితే మిమ్మల్ని కేసులు ఎక్కడ ఇరికిస్తారు అని చెప్పేసి మీరు బీజేపీతో ములాఖత్ అయ్యారు. ఆ విషయం జనం ఏం మర్చిపోరు. జనం పిచ్చోళ్ళేం కాదు. మీరు ఓట్లేసిన విషయం తెలుసు. సిఏ అమెండ్మెంట్ యాక్ట్ని మీరు ఆమోదం అవడానికి మీరు కారణం వేయాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. ముస్లిమ్స్ ఏం మర్చిపోరు. ముస్లిమ్స్ అందరూ ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు. చదువు లేని వాళ్ళేం కాదు. మీరు మీ మోసపూరిత మాటలతో వాళ్ళు మిమ్మల్ని మభ్యపరచాలని చూస్తే ముస్లిమ్స్ ఏం పిచ్చోళ్ళేం కాదు. మీరు అది గమనించాలని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు. అలాగే ఈ పథకాలు మీరు ఇప్పుడుగానే అమలు చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇవ్వగలరా? మీ మేనిఫెస్టో ప్రకారం 5 సంవత్సరాలు ఎట్లాగో చేయలేదు. ఏదైతే చేశామో ఇప్పుడుగానే చేస్తారని మీరేమో మీ జగన్ గారితో చెప్పించగలరా? మీరు మోడీ గారితో మేము ములాఖత్ అవ్వము, మేము బీజేపీతో భవిష్యత్తులో మేము మద్దతు ఇవ్వము అని ఏమైనా సూటిగా ఏమైనా చెప్పగలరా? లేకపోతే సిఏ ఇంప్లిమెంట్ చేస్తే మేము మీకు మద్దతు ఇవ్వమని చెప్పేసి చెప్పగలరా అని నేను మీ జగన్ గారి ద్వారా మోడీకి మీరు చెప్పించండి. నేను మీ మాట వింటా. యాజ్ ఏ ముస్లింగా మీరు ఇచ్చే మద్దతు మొత్తం ఇస్తూ అందరినీ రెచ్చగొట్టే విధంగా అబద్ధపు మాటలతో కళ్ళబుల్లి కబుర్లతో మీరు ఎక్కడి నుంచో వచ్చి ముస్లింలు ప్రభావం పెట్టాలని చూస్తే ఇక్కడ నందిగా ముస్లింలు అంత పిచ్చోళ్ళేం కాదు. ముస్లిమ్స్ అంతా చైతన్యవంతులయ్యారు. అది గమనించండి. ఇకపోతే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటున్నారు. ఎస్సీలకు మీరు ఏం చేశారు? ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఏమైనా ఇచ్చారు మీరు ఎస్సీలకి? ఏమండి? అలాగే ఎస్టీలకి మీరు ఏం చేశారు? మీరు ఎంతసేపటికి మీ నవరత్నాల పథకాలు పెట్టి ఆ నవరత్నాల్లో డబ్బులు జనాలకు ఇచ్చి వారిదే మళ్ళీ ఆటోల వాళ్ళకి ఇచ్చి ఆటో ఫైన్ లేపించి ఏదైతే పథకం ఇచ్చారో దానికి డబల్
మీరు వసూలు చేస్తున్నారు అనేది జనం మర్చిపోరని చెప్పేసి నేను చెప్తున్నా సభాముఖంగా. ఇకపోతే మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఇచ్చే పథకాల్లో వారు యూజ్ చేసుకుంటున్నారని అడుగుతున్నా. మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అలాగే మీ మద్యం బ్రాండ్లు ఏంటి? మీ మద్యం బ్రాండ్లు ఏంటంటే మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేసి మీ బ్రాండ్లను తాగితే ఎంతమంది చచ్చిపోయారు అనేది మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు సర్వే చేయించండి మీ మద్యం తాగి. దయచేసి హఫీజ్ ఖాన్ గారు, మీరు మీ ఊరు చూసుకోండి. నందిగాం వచ్చి మీరు చెప్పాల్సినంత అవసరం లేదు, మీకు ఆ స్థాయి లేదు. మా నాయకుడి గురించి మీరు మాట్లాడాల్సినంత మీకు స్థాయి లేదని చెప్పేసి నేను మీ ముఖంగా చెప్పదలుచుకున్నాను. హఫీజ్ ఖాన్ గారు, మీరు 2019లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 25కి 25 ఎంపీ సీట్లు ఇప్పించండి, నేను సెంట్రల్ గవర్నమెంట్ని బీజేపీని మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. అది మర్చిపోయారా మీరు హఫీజ్ ఖాన్ గారు? ఎందుకు మాట్లాడలేదు అనేది విషయం మీకు తెలీదా? మీరు మీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసమే కదా మీరు దాని గురించి ప్రస్తావన తీసుకురాంది. ఆ విషయం మీకు తెలియదా హఫీజ్ ఖాన్ గారు? ఇకపోతే నందిగామ విషయానికి వస్తాం. నందిగామలో ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ఎమ్మెల్సీ గారు నవనందిగామ నిర్మాతలమని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే నేను వారికి సూటిగా ఒక ప్రశ్న చెప్పదలుచుకున్నాను. నందిగామ గాంధీ సెంటర్ నుండి రమణా కాలనీ ఫ్లైఓవర్ వరకు ఉన్న మంచినీటి వాటర్ పైపుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? ఆ రంధ్రాల ద్వారా నీరు ఎంత వేస్ట్ అవుతుంది? ఆ రంధ్రాల ద్వారా మట్టి కలిసి ఎంతమందికి ఆ వచ్చిన నీరు కూడా అస్వస్థతకు గురవుతున్నారు అనేది ఒక్కసారి మీరు పరిశీలించండి. నేను చెప్పేది, మీరు నిర్మాతలు అనుకుంటున్నారు కదా, ఆ పైపులకి ఎన్ని రంధ్రాలు ఉండే, ఎంత నీరు వృధా అవుతుంది? నీరు వృధా చేస్తూ మనుషులకి, జనానికి మంచినీటి అందించలేకపోతున్నారు. మీరు సింగిల్గా వచ్చి మీరు వెళ్ళండి, మీ పక్కన ఉన్న చెంచాలతో కాదు. మీరు ఒకసారి ఎవరితో అన్నా విచారించండి, జనాలు మంచినీళ్ళు నందిగామలో తాగుతున్నారా లేదా, అందుబాటులో ఉన్నాయా లేదా మంచినీళ్ళు. ఇప్పుడున్న వేసవి కాలానికి మీరు ఎంతవరకు మంచినీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు? 2 రోడ్లు వేసి నవనందిగామ నిర్మాతనం అని చెప్పుకోవడం కాదు. మీరు 2 రోడ్డు, ఏదో సీఎం రోడ్డు ఒకటి ఎలక్షన్ ముందు డివైడర్లు పెట్టి హడావుడి చేసి మేము నవనందిగామ నిర్మాతనం అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జరిగే అవినీతి మీ అవినీతి లాగానే ఉంది. మీ అవినీతి మీరు ఎట్లా చేశారో ఇక్కడ కూడా అంతే అవినీతి జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. అది గమనించండి. మీరు మీ స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులారా, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను చెప్పేంత రెండు కాదు మీకు. మీరు ఏ పార్టీ ఎలా ఉంటుంది, ఏ పార్టీ సంక్షేమం చేసింది, ఏ పార్టీ ముస్లిమ్స్కి పనిచేసింది అనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏదో ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి చట్టాలని అలాగే రిజర్వేషన్లని మీ ముందు పెడుతూ మిమ్మల్ని మభ్యపడుతున్నారు. మీరేం పిచ్చోళ్ళేం కాదు. దయచేసి మీరు గమనించి, తెలుగుదేశం పార్టీ నందిగామ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసిందనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ మూకుముడిగా తెలుగుదేశం పార్టీ, మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మరెన్నో పథకాలు తీసుకొస్తానని చెప్పేసి పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నారు హఫీజ్ ఖాన్ గారు, రిజర్వేషన్లు ఎత్తుతారు. ఇవాళ అందరూ కొంతమంది ముస్లిమ్స్ రిజర్వేషన్లు ఎత్తేస్తారు, మసీదులు కూలగడతారు.
తెలుగుదేశం వస్తుందని చెప్పేసి గందరగోళం ఏర్పాటు చేస్తున్నారు. ఏమండి, నేను మీ అందరికీ మీ ముఖంగా తెలియజేసేది ఏమంటే, ముస్లింల రిజర్వేషను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు అది ఇన్కరెక్ట్ అని దాని మీద మీ పార్టీ నాయకుడు వైసీపీ నాయకుడు కృష్ణయ్య గారు హైకోర్టులో వేస్తే హైకోర్టు కృష్ణయ్య గారికి అనుకూలంగా ఇచ్చి ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వడానికి 4% రిజర్వేషన్కి వెళ్ళలేదు అని చెప్పేసి హైకోర్టు గౌరవ ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ ఇస్తే దాని మీద ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో అప్పీల్లో ఉంది. సుప్రీంకోర్టులో అప్పీలు ఉన్న సమయంలో ఆ హైకోర్టులో ఆర్డర్కి విభిన్నంగా అప్పుడు సుప్రీంకోర్టులో వేయడానికి చంద్రబాబు గారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదులను కానీ సుప్రీంకోర్టు ఖర్చును కానీ కొన్ని కోట్లు విడుదల చేసి సుప్రీంకోర్టుకు మద్దతుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఆ విషయం జనాలు అందరికీ తెలుసు. మీరేదో గందరగోళం సృష్టించి ముస్లింల ఓట్లు లోపరుచుకుందామని చెప్పేసి అనుకుంటే కుదరదు. ఇకపోతే సుప్రీంకోర్టులో ఉన్న అంశం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముట్టుకోవడానికి వీల్లేదండి. మీరు అది మర్చిపోమాకండి. మీరేదో రాంగ్ ట్రాక్లో జనాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఎత్తేస్తారు, మసీదులు పడేస్తారు అని జనాల్ని మభ్యపెట్టమాకండి. ముస్లింలు పిచ్చోళ్ళేం కాదు, చైతన్యంతో ఉన్నారని మీ ముఖంగా తెలియజేస్తున్నాను.